భారతదేశంలో ఆఫ్ఘనిస్తాన్ రాయబారిగా ఇక్రముద్దీన్ కమిల్ను తాలిబాన్ ప్రకటించింది. ముంబైలోని ఆఫ్ఘనిస్తాన్ దౌత్య కార్యాలయం నుంచి ఈ యువ విద్యార్థి తన కార్యకలాపాలు నిర్వహిస్తాడని తాలిబాన్ మంత్రి ప్రకటించారు. ఆఫ్ఘనిస్తాన్లో తాలిబాన్ అధికారంలోకి వచ్చిన 3 ఏళ్ల తర్వాత ఆ ప్రభుత్వాన్ని ఇంకా భారత్ అధికారికంగా గుర్తించాల్సి ఉండగా జరిగిన తొలి నియామకం ఇది. భారత ప్రభుత్వం ఇంకా ఆమోదించవలసి ఉన్నప్పటికీ కమిల్ పేరును 2 దేశాలు ఇప్పటికే ఏకమాటగా అనుకున్నాయని వార్త. కమిల్ భారత్లో 7 ఏళ్ల పాటు చదువుకున్నాడు. మన దేశం ఇచ్చిన స్కాలర్షిప్తో న్యాయశాస్త్రంలో డాక్టరేట్ చేశాడు. ముంబైలోనే ఉంటూ ఇప్పటికే అనధికారికంగా తన విధులు నిర్వహిస్తున్నాడని, భారతదేశంలో ఆఫ్ఘాన్ల శ్రేయస్సు కోసం పనిచేస్తున్న ఆఫ్ఘాన్ జాతీయుడన్న గుర్తింపుతో మన ప్రభుత్వ వ్యవస్థ అతడికి సహకరిస్తుందని వార్తలు వెలువడ్డాయి. తాలిబాన్ పాలనను గుర్తించనప్పటికీ 2 దేశాల మధ్య సంబంధాలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తమ దేశంలో దౌత్యవేత్తలను నియమించి పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి గతంలో మాదిరిగా భారత్ సన్నిహితంగా ఉండవచ్చునని తాలిబాన్ ఎప్పటినుంచో అంటోంది. ఇప్పుడు కమిల్ నియామకాన్ని ఆమోదించిన పక్షంలో దౌత్య సంబంధాన్ని భారత్ పునరుద్ధరించినట్టు లెక్క. కొత్తగా ఏ గుర్తింపు ఇవ్వకుండానే అతడితో మన దేశం వ్యవహరించవచ్చునన్న విశ్లేషణలు కూడా వెలువడుతున్నాయి. భారత విదేశీ వ్యవహారాల శాఖలో పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్ వ్యవహారాల విభాగంలో జాయింట్ సెక్రటరీగా ఉన్న జేపీ సింగ్ గత వారం కాబూల్లో పర్యటించారు. ఆఫ్ఘన్ రక్షణ, విదేశాంగ మంత్రులతో చర్చల్లో అనేక అంశాలతో పాటు కమిల్ నియామకానికి కూడా అంగీకారం కుదిరిందని అంటారు. ఐక్యరాజ్య సమితిలో స్థానం గురించి తాలిబాన్ తహతలాడుతున్న తరుణంలో మనం ఇలా సంబంధాలు నెలకొల్పుకోవడానికి ఉత్సాహపడుతున్నామని విశ్లేషకులు అంటున్నారు. జేపీ సింగ్ పర్యటనలో ఆఫ్ఘన్ రక్షణ మంత్రి మొహమ్మద్ ముజాహిద్ భారతదేశం పట్ల పూర్తి సానుకూల దృక్పథాన్ని స్పష్టపరుస్తూ భారత వ్యతిరేక కార్యకలాపాలకు తమ గడ్డ అడ్డా కాబోదని గట్టిగా హామీ ఇచ్చారట. 2వ విడత పాలనలో భారతదేశానికి సంబంధించినంత వరకు గత 3 ఏళ్లలో తాలిబాన్ ప్రవర్తన ఇబ్బందికరంగా లేని మాట నిజం. ప్రధానంగా పాకిస్తాన్ మాటను విశ్వసించి ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా తన సైన్యాన్ని ఉపసంహరించుకున్న విషయం తెలిసిందే. ఆ ప్రక్రియ కొనసాగుతుండగానే తాలిబాన్ సేనలు దేశాన్ని ఆక్రమించారు. అప్పటి పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ సంతోషంగా అల్లాను తలుచుకున్నారు. పాకిస్తాన్ చెప్పు చేతల్లో తాలిబాన్ ఉంటుందని, నచ్చినట్టుగా వాడుకోవచ్చునని ఆయన నమ్మారు. కానీ ఇందుకు భిన్నంగా స్వతంత్రంగా వ్యవహరించడంతో పాటు లష్కర్, జైష్ వంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలను తాలిబాన్ తన భూభాగంలో ఏమాత్రం అనుమతించలేదు. పాకిస్తాన్ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ ఆశీస్సులున్న ఇస్లామిక్ స్టేట్ అనుబంధ గ్రూపులతో పోరాడుతోంది కూడా. దీనికి తోడు పాకిస్తాన్లో విధ్వంసం సృష్టిస్తున్న తెహ్రిక్ ఏ తాలిబాన్ వంటి సంస్థల కారణంగా ఆ 2 దేశాల మధ్య దూరం మరింత పెరిగిపోయింది. పాకిస్తాన్లో ఉంటున్న లక్షలాది మంది ఆఫ్ఘన్లను వెళ్లగొట్టడం వరకు సంబంధాలు చెడిపోయాయి. ఆఫ్ఘనిస్తాన్లో తన ప్రత్యేక ప్రతినిధి ఆసిఫ్ దురానీని సెప్టెంబర్లో పాకిస్తాన్ ఉపసంహరించుకోవడం దిగజారుతున్న సంబంధాలకు నిదర్శనం. ఈ నేపథ్యంలో భారత్ ఆఫ్ఘాన్ దగ్గర కావడంలో ఆశ్చర్యమేమీ లేదు. గతంలో పార్లమెంటు భవనం నిర్మాణం సహా చాలా ప్రాజెక్టులు చేపట్టిన భారతదేశం నుంచి మరింత సాయాన్ని, మరిన్ని మౌలిక సదుపాయాల నిర్మాణాన్ని తాలిబాన్ కోరుతోంది. భారతదేశంలో ఆఫ్ఘాన్ జనాభా ఎక్కువగా ఉండటంతో పాటు చదువు కోసం, వైద్యం కోసం అక్కడి నుంచి అధికులు వస్తున్న నేపథ్యంలో వారికి విస్తృతమైన సేవలు అందించేందుకు కార్యాలయాలు తెరవాలని, నియామకాలు జరుపుకోవాలని కూడా ఆశిస్తోంది. గతంలో పోల్చితే అమానుషత్వం తగ్గినప్పటికీ మహిళలు, విద్య, బహిరంగ శిక్షలు ఇత్యాది విషయాల్లో తాలిబాన్ పెద్దగా మారలేదు. 2 దేశాలు పరస్పర ప్రయోజనాల కోసం కృషి చేయడమే కాక భారత్తో సన్నిహిత సంబంధాలకు వీలుగా తాలిబాన్ మరికొంత మార్పు చెందవలసి ఉంది.